డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్ హైదరాబాద్. మన లాస్ట్ వీడియోలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎవరికి రావచ్చు, అవి వస్తే ఎలా తెలుసుకోవాలి అనేది చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో ఏ టెస్టులు చేస్తాము, ఎలా ట్రీట్మెంట్ ఇస్తాము తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి డిప్స్టిక్ సింపుల్ టెస్ట్, అంటే ఆ యూరిన్ శాంపుల్లో ఒకటి చిన్న స్టిక్ లాంటిది ఉంటుంది. దాన్ని పెట్టినప్పుడు మాకు నైట్రేట్స్ ఉన్నాయా అనేది తెలిసిపోతుంది అందులో. సో అది వెరీ సింపుల్ టెస్ట్. ఇంకో టెస్ట్ ఏంటంటే యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ, అంటే ఇది 48 అవర్స్ పాటు ల్యాబ్లో కల్చర్ చేసి ఇది ఇంకా డీటెయిల్డ్గా వస్తుంది. ఏ బ్యాక్టీరియా ఉన్నాయి, ఎంత కౌంట్ ఉంది, అండ్ దీనికి ఏ యాంటీబయాటిక్స్ అయితే సూట్ అవుతాయి, ఏ యాంటీబయాటిక్స్ ఇస్తే అది సూట్ అవ్వదు, రెసిస్టెంట్గా ఉంది. సో ఈ డీటెయిల్ రిపోర్ట్ వచ్చాక దానికి తగ్గట్టుగా యాంటీబయాటిక్స్ ఇస్తే దట్టు ప్రాపర్ కోర్స్ మొత్తం మీరు కనుక వాడితే ఆ ఉన్న బ్యాక్టీరియా అంతా స్మాష్ అయ్యి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండవన్నమాట. అయితే దీని ట్రీట్మెంట్లో ఏముంటాయి, ఆ యాంటీబయాటిక్స్ ఏవైతే సెన్సిటివ్గా ఉన్నాయో ఆ ట్యాబ్లెట్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. 1 to 2 వీక్స్ కోర్స్ ఉంటుంది, అయితే వాడాలి. అయితే కొంతమందికి కొంచెం హెవీ బ్యాక్టీరియా కనుక, రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఉంటే అటువంటి వాళ్ళకి ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది కోర్స్లో. ఇది కూడా కంప్లీట్గా యూజ్ చేయాలి. అండ్ కొన్ని టిప్స్ చెప్తాను యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేసుకోవడానికి. ప్రాపర్గా హైడ్రేషన్, అంటే డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ లిక్విడ్స్, వాటర్, కోకోనట్ వాటర్ అండ్ లెమన్ వాటర్, బటర్ మిల్క్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. అండ్ యూరిన్ కొంతమంది వర్క్ చేస్తూ హోల్డ్ చేసుకుని తర్వాత వెళ్దామని పోస్ట్ పోన్ చేస్తారు. ఇట్లా కూడా చేయకండి. స్టాగ్నేట్ చేయకుండా ఎప్పటికప్పుడు యూరిన్ పాస్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ ఎవ్రీ టైమ్ ఆఫ్టర్ యువర్ సెక్షువల్ కాంటాక్ట్ ఇమీడియట్గా మీరు యూరిన్ పాస్ చేసేయడం వల్ల ఆ టైంలో ఏదైనా బ్యాక్టీరియా అక్కడ చేరితే అవి వాష్అవుట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇన్ జనరల్ మన ఇమ్యూనిటీ పెంచుకునేటట్టుగా మన డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.